నెల్లూరు జిల్లా ఉదయగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దుద్దుకూరి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రియాంక గాంధీ 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసమే స్థాపించబడిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా వెనువెంటనే స్పందిస్తూ పేదలకు కావాల్సిన ప్రతి ఒక్కటి సమకూరుస్తూ వస్తున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. అలాంటి గొప్ప పార్టీని ఎవరూ మరవకూడదని, బడుగు బలహీన వర్గాల వారు స్వతంత్రంగా బతికింది ఒక కాంగ్రెస్ పార్టీలోనని వివరించారు. ఇప్పటికైనా ప్రతి ఒక్క ఓటర్లు తెలుసుకుని మరలా ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈరోజు ప్రియాంక గాంధీ గారి జనవరి 12, 1972లో ఢిల్లీలో పుట్టడం జరిగింది. ఆమె ఉదయగిరి కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఆమె స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ముద్దుల బిడ్డ, ఇందిరాగాంధీ గారి మనవరాలు, చిన్న బిడ్డ. ఈరోజు తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలోకి రాబోతుంది. నిన్న కర్ణాటక కానీ మిగతా అన్ని రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ దేశానికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితేనే మేలని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా లేదు. అసలు ఎన్నుకబడిన నియోజకవర్గం ఏంటంటే ఒక ఉదయగిరి నియోజకవర్గం ఉంది రాష్ట్రంలో. ఉదయగిరి డెవలప్మెంట్ ఏదైనా అయింది అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప ఏ పార్టీ కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఏమైనా ప్రాజెక్టులు కట్టామంటే ఒక కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఏ ఊర్లోనన్నా ఇల్లు ఇచ్చామంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే తప్ప ఇప్పటివరకు ఏ పార్టీ చేయలే. అన్ని పప్పులు బెల్లాల టైప్ ఉంది కానీ స్టాండర్డ్ అయిన పని ఒక్కటి కూడా చేయలేదు. రేపు 24లో నేను 2024 ఉదయగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఉదయగిరికి మెడికల్ కాలేజీ కానీ ఉదయగిరి జిల్లా కేంద్రంగా చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని, నందిపాడు రోడ్డు కూడా డబుల్ రోడ్, అన్ని పల్లెలకు డబుల్ రోడ్లు వేయిస్తానని కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది.